ఖమేనీ కొడుకును చంపేస్తాం, శత్రుశేషం మిగలనివ్వం. ఇజ్రాయెల్ సంచలన సవాల్. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి, స్వేచ్ఛ ప్రపంచాన్ని బెదిరించడానికి ప్రయత్నించే ఏ నాయకుడైనా మా నిర్మూలన లక్ష్యంగా ఉంటుందని వెల్లడించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత తదుపరి ఆ దేశాలు పగ్గాలు చేపట్టబోయే నేతపై ఇజ్రాయెల్ బహిరంగానే మరణశాసనం రాసింది. మార్చి 4న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు ఇజ్రాయెల్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పొచ్చు. అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో ఫిబ్రవరి 28న నిర్వహించిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు, భార్య కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీని తదుపరి సుప్రీం లీడర్గా ఇరాన్ ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నివేదికలపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి, స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరించడానికి ప్రయత్నించే ఏ నాయకుడైనా అతని అంతమే మా లక్ష్యం. అతని పేరు ఏదైనా ఎక్కడి దాక్కున్నా వదిలిపెట్టామంటూ హిబ్రూ భాషలో హెచ్చరించారు. ఆపరేషన్ రోరింగ్ లయన్లో భాగంగా ఈ మిషన్ను పూర్తి చేయాలని తాను ప్రధానమంత్రిని, ఇజ్రాయెల్ రక్షణ దళాలను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు ప్రస్తుత పాలనను కూల్చివేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగిపోదని స్పష్టం చేశారు. అయితే ఇరాన్లోని 88 మంది సభ్యులు నిపుణులు అసెంబ్లీ ఇప్పటికే మోజ్తబా ఖమేనీని తదుపరి సుప్రీం లీడర్గా ఎన్నుకున్నట్లు సమాచారం. అయితే ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్కు అత్యున్నత మతపరమైన హోదా ఉండాలి. మోజ్తబాకు అటువంటి అర్హత ఉందా లేదా అనే దానిపై ఇరాన్ మత పెద్దలలో ఇంకా చర్చ జరుగుతుంది. మరోవైపు దివంగత నేత అలీ ఖమేనీ ఇరాన్ ప్రజలు బుధవారం రాత్రి నుండి వీడ్కోలు పలకనున్నారు. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ ప్రార్థన మందిరంలో రాత్రి 10 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఈ వీడ్కోలు కార్యక్రమాలు 3 రోజుల పాటు కొనసాగుతాయని ఇరాన్ ఇస్లామిక్ ప్రచార మండలి వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఒకవైపు సుప్రీం లీడర్ అంత్యక్రియల సలహాలు, మరోవైపు ఇజ్రాయెల్ నుండి అందుతున్న బహిరంగ హత్య బెదిరింపులతో మధ్యప్రాచ్యం యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి.